హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సువీస్ కిచెన్. అప్కమింగ్ రాఖీ ఫెస్టివల్స్కి మీ అన్నయ్య లేదా తమ్ముడు నోరు తీపి చేయాలంటే ఈ గులాబ్ జామున్ స్వీట్ బెస్ట్ అండి. హోమ్ మేడ్, ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా వస్తాయి. మీరు ఇలా చేసి అందరినీ ఒకసారి సర్ప్రైజ్ చేయండి. ఎంతో టైం కూడా తీసుకోదండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే కప్పు మెజర్మెంట్లో చెప్తున్నానండి. మనం పిండి క్వాంటిటీ ఎంత తీసుకుంటామో సిరప్ క్వాంటిటీ వచ్చేసి డబల్ తీసుకోవాలి. నేను 1 కప్పు వరకు గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ తీసుకున్నాను. అందుకోసం 2 కప్పుల వరకు షుగర్ను వేసుకోవాలి. ఇంత తీపి వద్దనుకుంటే మీరు తక్కువ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా షుగర్ సిరప్ కోసం గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 కప్పుల వరకు చక్కెరని వేసుకోవాలి. ఇందులోనే కప్పున్నర వరకు వాటర్ వేసుకోవాలి. మంటని ఐ ఫ్లేమ్లో ఉంచి షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. దీనికి పాకం ఏమీ అవసరం లేదండి, జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యి కొంచెం తీగ పాకంలా వస్తే చాలండి. ఇలా పూర్తిగా షుగర్ మెల్ట్ అయిన తర్వాతకి ఇందులోకి టేస్ట్ కోసం 1 చెంచా వరకు యాలకుల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 పొంగు రానివ్వాలి. ఫస్టే మనం షుగర్ సిరప్ రెడీ చేసుకొని ఉండాలి, ఎందుకంటే గులాబ్ జాములు వచ్చేసి హీట్లో ఉండాలి. ఈ సిరప్ వచ్చేసి లైట్గా హీట్ ఉంటే సరిపోతుంది. ఇలా పొంగు వచ్చిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ గులాబ్ జామ్ కోసం మనం పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి 1 కప్పు వరకు మిక్సీ పౌడర్ని తీసుకున్నాను. మనం బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదండి గులాబ్ జామ్ మిక్స్ పౌడర్, అవి. ఇప్పుడు ఒక మిక్సింగ్ ప్లేట్లో వేసుకొని ఇందులోకి 1/4 కప్పు వరకు అయితే నీళ్లు పడతాయండి. మీరు కావాలి అనుకుంటే గోరువెచ్చని పాలతో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నీళ్ళే యూజ్ చేశాను. ఇప్పుడు మనం తీసుకున్న 1/4 కప్పు నీళ్ళని కొద్దిగా వేసి జస్ట్ వేళ్ళతో కలపాలి. కొంచెం స్టిక్కీగా లేదా మెత్తగానే కలుపుకోవాలి, జస్ట్ ఏళ్ళతోనే కలుపుకోవాలి. ఇలా కొంచెం మన పూరీ పిండి కన్నా మెత్తగా స్టిక్కీగానే కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాతకి మొత్తం ఒక ఉండ చేసుకొని తడి క్లాత్తో కవర్ చేసి ఒక 10 నిమిషాల వరకు అయితే కంపల్సరీగా పక్కకు ఉంచుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాతకి పిండిని పూర్తిగా నానిపోతుందండి. క్లాత్ తీసేసి మరొక్కసారి చేత్తో ఇలా మృదువుగా కలుపుకోవాలి. మీకు స్టిక్కీగా అనిపిస్తుంది, కానీ మనం కలపంగా అది సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు వీటిని చిన్నగా రౌండ్గా బాల్స్ చేసుకోవాలి. మనం పిండి మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు నానితే మన గులాబ్ జామ్ ఉండలు కూడా చాలా నీట్గా వస్తాయి, ఎక్కడ పగలకుండా. ఇలా అన్నీ ఒకసారి చిన్న బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటి మీద మళ్ళీ మన తడి క్లాత్ వేసుకొని ఒక 5 నిమిషాల వరకు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు గ్యాస్ మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి లైట్గా ఆయిల్ కాగితే ఒక్కొక్క బాల్స్ వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని షుగర్ సిరప్లో వేసుకొని మినిమం 1 అవర్ వరకు పక్కన ఉంచుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.